తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్పై ఇంకా స్పష్టత రాలేదు. చర్చల తర్వాత ప్రభుత్వం కొన్ని అంశాలపై చర్యలు తీసుకుంటామన్న హామీ ఇచ్చింది. విద్యుత్ జాక్ తమకు హ్యాండ్ ఇచ్చిందని అంటున్నారు కాంట్రాక్టు కార్మికులు. జేఏసీ నేతలు తమ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శిస్తున్నారు. యాజమాన్యం మాత్రం అన్ని అంశాలపైన దశలవారీగా పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని అంటోంది. ఏపీలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రెగ్యులర్ ఉద్యోగుల డిమాండ్ పరిష్కారమైతే కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిలబడాలని, ఒకవేళ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ పరిష్కారమైతే రెగ్యులర్ ఉద్యోగుల కోసం నిలబడాలంటూ ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం మీదే సమ్మెపై ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న చర్చల వరకు ఇదే విధానం అమలు చేశారు. ప్రధాని మోడీ పర్యటన కారణంగా 2 రోజులు సమ్మె వాయిదా వేయాలంటూ ఎనర్జీ సెక్రటరీ కోరారు. 2 రోజుల పాటు సమ్మె వాయిదా వేసి 17న తిరిగి చర్చలకు వెళ్లారు జేఏసీ నేతలు. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. అయితే రెగ్యులర్ ఉద్యోగుల డిమాండ్పై ప్రభుత్వం యాజమాన్యం సానుకూలంగా ఉందని ఎనర్జీ సెక్రటరీ, ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ విజయానంద్ సూచించారు. కాంట్రాక్ట్ కార్మికుల అంశాన్ని పక్కన పెట్టాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకుని వచ్చినట్లు సమాచారం. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంతో మీకు సంబంధం లేదన్నారు. మీ అంశాలపై ఇప్పటికిప్పుడు జీవోలిస్తామని, జీపీఎస్, ఇంక్రిమెంట్స్ లాంటి అంశాలపై తాము త్వరితగతిన జీవోలిస్తామన్నారు. రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికుల మధ్య విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేసింది ప్రభుత్వం అంటున్నారు కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ నేతలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగంలోనే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఒక న్యాయం చేస్తున్నట్టు చెప్పేసేటువంటి ఒక నమ్మకంతో, భరోసాతోటి 2 నెలలుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. యాజమాన్యం ఎంత కాఠిన్యంగా ఉన్నా, ఎంత మొండిగా ఉన్నప్పటికీ కానీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కావాలంటే మీరు ఏదైతే పిలుపునిచ్చారో, మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ఆధారంగా, మీ పిలుపునిచ్చినటువంటి ఆధారంగా, లేదా మాతో జరిగినటువంటి అవగాహన ఆధారంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించండి. మీరు సమ్మెలోకి వెళ్ళండి. సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులందరూ మీతో నడుస్తారని చెప్పేసి మేము పదే పదే చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, విద్యుత్ యాజమాన్యం మధ్య చర్చలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఎనర్జీ సెక్రటరీ తాను చెప్పాలనుకునేది చెప్పేసి నిర్ణయం జేఏసీ నేతలకే వదిలేశారు. తర్వాత సుదీర్ఘ చర్చల అనంతరం సమ్మెకు వెళ్లాలా వద్దా అనే అంశంపై 23 సంఘాల జేఏసీ నేతల అభిప్రాయాలు తీసుకున్న చైర్మన్ దాదాపు 18 సంఘాల నేతలు సమ్మె వద్దని చెప్పడంతో సమ్మె విరమించి ప్రభుత్వం ఇస్తామని చెప్పిన డిమాండ్స్పై అంగీకరించి మినిట్స్ రాసుకుని బయటకొచ్చారు. దాదాపు 12 గంటల పాటు విద్యుత్ యాజమాన్యం, విద్యుత్ జేఏసీ నేతల మధ్య ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించినట్లు ప్రకటించారు. మరోవైపు కమిటీల పేరుతో కాలయాపన చేసేదానికి తాము వ్యతిరేకంగా ఉన్నామని ప్రకటించారు కాంట్రాక్ట్ కార్మికులు. ఉమ్మడిగా వెళ్లిన జేఏసీ నేతలను చర్చల్లో విడగొట్టి బయటకు పంపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంతకంటే పోరాటం ఉధృతం చేస్తామంటున్నారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నేతలు.